రాష్ట్రంలో సాగుకు వెన్నుదన్నుగా నిలిచింది సర్కార్. వార్షిక బడ్జెట్లో ఈ ఏడాది కూడా వ్యవసాయ శాఖకు దండిగా నిధులిచ్చారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. వ్యవసాయానికి 23,179 కోట్లు కేటాయింపు చేయగా అందులో రైతు భరోసాకే 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు భట్టి. ఇక ఈ ఏడాది పంట బీమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తామంటోంది సర్కార్. ఇందులో భాగంగానే 2026-27 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు కేటాయించింది. ఇందులో ఎక్కువగా అంటే 18,000 కోట్లు రైతు భరోసాకే కేటాయించింది. ఎకరానికి 12,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇందుకోసం గత బడ్జెట్లోనూ 18,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అంతే మొత్తాన్ని అలాట్ చేశారు ఆర్థిక మంత్రి భట్టి. వ్యవసాయ పంటలకు బోనస్ ఇచ్చేందుకు 3,500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది కేటాయింపుల కంటే ఈసారి బోనస్ కోసం రెండింతలు కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్లో క్రాప్ ఇన్సూరెన్స్ కు 1886 కోట్లు కేటాయించింది. గతంలోనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నా సాధ్యం కాలేదు. ఈసారి కేటాయింపులు చేయడంతో బీమా అమలుకు లైన్ క్లియర్ అయింది. గతేడాది వ్యవసాయానికి 24,439 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు 1,260 కోట్లు తగ్గాయి. వ్యవసాయ శాఖ కేటాయింపుల్లో స్కీమ్ పద్దుల కింద అగ్రికల్చర్ సెక్టార్కు 15,187.47 కోట్లు, హార్టికల్చర్ సెక్టార్కు 758 కోట్లు కేటాయించారు. అగ్రికల్చర్ సెక్టార్లో స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో భాగంగా ల్యాబ్స్ నిర్వహణకు 3 కోట్లు, విత్తన సరఫరాకు 109.32 కోట్లు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆర్థిక సాయం కింద 5.10 కోట్లు, చిన్న సన్నకారు రైతులకు పంట బీమా కోసం 981.11 కోట్లు కేటాయించింది. ఫార్మ్ మెకనైజేషన్ కు 25.47 కోట్లు, రైతు భరోసాకు 13,603 కోట్లు, రైతు సంక్షేమ కమిషన్ కు 1 కోటి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం 1 కోటి కేటాయించారు. అగ్రికల్చర్ వర్సిటీకి 15.90 కోట్లు, హార్టికల్చర్ వర్సిటీకి 4 కోట్లు, కొడంగల్లో నిర్మిస్తున్న అగ్రికల్చర్ కాలేజ్ కి 50 కోట్లు ప్రకటించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ లో 6.80 కోట్లు, నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీకి 80.28 కోట్లు, ఆత్మనిర్భర్ భారత్ లో పప్పు ధాన్యాల కోసం 18.32 కోట్లు, నూనె గింజల కోసం 64 లక్షలు, ఆయిల్ పామ్ మిషన్ కోసం 26.92 కోట్లు, ఆర్కేవీవై కోసం 135.76 కోట్లు, నేచురల్ ఫార్మింగ్ కోసం 22.55 కోట్లు, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కు 25.35 కోట్లు కేటాయించింది. అగ్రికల్చర్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కోసం 27.42 కోట్లు కేటాయింపులు చేసింది. హార్టికల్చర్ రంగంలో గ్రీన్ హౌస్, పాలీ హౌస్, షేడ్ నెట్ కోసం 3 కోట్లు, గవర్నమెంట్ గార్డెన్స్ అభివృద్ధికి 4.5 కోట్లు, హార్టికల్చర్ ప్రమోషన్ యాక్టివిటీ కోసం 27.23 కోట్లు, ఆయిల్ పామ్ కల్టివేషన్ కు 20 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో హార్టికల్చర్ మిషన్ 175.68 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కు 305.77 కోట్లు, నేషనల్ బ్యాంబూ మిషన్ కు 4.21 కోట్లు, ఆయిల్ పామ్ కు 210.66 కోట్లు కేటాయించింది రాష్ట్ర సర్కార్.